హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండ్రాన తెలుగమ్మాయి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్గా మా బాబు కోసమేనండి. సో మా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, మా వీడియోలు అనేవి చాలా లేట్ అవుతున్నాయి అని చెప్పేసి. సో దీనికి వచ్చిన రీజన్ ఏంటంటే మా బాబుకి హెల్త్ బాగోట్లేదు అనమాట. మేము లాస్ట్ జాన్ మంత్ నుంచి కూడా బాబు హెల్త్ ప్రాబ్లం చాలా సఫర్ అవుతున్నాం మేము. సో ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా మీకు నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదండి, కానీ హెల్త్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో దానికోసమే భయపడుతూ చాలా పూజలు, ఒక పక్క హాస్పిటల్స్ అన్నీ తిప్పుతూనే పూజలు కూడా ఒకసారి చేయిద్దాము, అసలు జాతకం చూపిద్దామని మాకు జాతకాలు నమ్మకం ఉంది. సో చూపిద్దామని చూపించామండి. బాబుకైతే ఒక 3 years వరకు వెళ్ళే ప్రాబ్లం ఉంటుంది, బాగలేదు అని చెప్పారు. యాక్చువల్లీ పేరు పెట్టినప్పుడే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు, ఫాదర్ వాళ్ళు కొన్ని హోమాలు కానీ కొన్ని శాంతులు జరిపించాలట, అవి ఏం చేయలేదు. సో అందుకే ప్రాబ్లం అనేది ఉంది, ఇంకా 3 years వరకు ఉంటుంది అన్నట్టు చెప్పారు మాకు. సో ఏదైనా దేవుడికి తెలియాలి అండి, కానీ బాబునైతే ఇలా సఫర్ అవుతున్నాడు అని చెప్పేసి మేమైతే చండీ హోమం చేద్దామని నిర్ణయించుకున్నాము. సో పంతులు గారు అయితే చెప్పారనమాట, చండీ హోమం చేయాలి, చేస్తే జపాలు కూడా చేస్తే బాగుంటుంది, బాబుకి కొంచెమైనా రికవరీ అవుతారు అని చెప్పేసి అనగానే మేము అదే ట్రైన్కి వెళ్తాం అనుకున్నామండి. ఇంకా హాస్పిటల్కి ఎంత మనీ వేస్ట్ చేస్తున్నాం, దేవుడి కోసం కూడా మనం ఈ పూజలు చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని చెప్పేసి మేము చండీ హోమం చేసామండి. సో ఈ వీడియో మొత్తం చండీ హోమం ఉంటుందన్నమాట. మంత్రాలు అవన్నీ కూడా నేను రికార్డ్ చేసుకున్నాను అనమాట. సో మేము వచ్చేసి ఇది 3 days అన్నమాట. ఇది చండీ హోమం వచ్చేసి 3 రోజులు పూజ జరిగిందండి. ముందు వచ్చేసి మేము కలశాలు అవన్నీ స్థాపించారు, పూజలు చేశారండి. నెక్స్ట్ డే వచ్చేసి మేము జపాలు చేయమన్నారండి. 3వ రోజు వచ్చేసి మేము అప్పుడు చండీ హోమము అండ్ రుద్రాభిషేకం అవన్నీ చేశారనమాట. శివునికి అభిషేకం అవన్నీ జరిపించాము. సో పంతులు గారు కూడా బాగానే చేశారండి, మాకు అన్ని మంచిగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. మేము వచ్చేసి ఫస్ట్ డే మేము తలస్నానం చేసి అన్ని పూజలు చేసుకున్నామండి. చేసుకొని వెంటనే మేము కొంచెం చండీ హోమం అంటే దుర్గామాత కదండి, దుర్గామాత టెంపుల్కి మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. సో అలాగే మాకు దగ్గరలో ఉన్న విలేజ్లో ఉన్న దుర్గామాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. సో అలా ఇంకా ఎలాగ పూజకి వెళ్తాం కదని చెప్పేసి దుర్గామాత టెంపుల్కి వెళ్ళాము. ఆ వెళ్ళే దారిలో కూడా చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. బాగుంటుంది కూడా, ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా సరే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళాక కూడా చుట్టూ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చుట్టూ కొండలు చెట్లు మధ్యలో టెంపుల్ ఉంటుంది అనమాట. దుర్గా అమ్మవారు చాలా పెద్ద టెంపుల్ అనమాట. పైన శ్రీనివాస దేవుడు, గోవింద స్వామి ఉంటారు, కింద దుర్గామాత ఉంటారు అనమాట. సో మేము ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టార్టింగ్లో అయితే వినాయక టెంపుల్ అండి. వినాయక టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. సో మా బాబుకి కూడా రెడీ చేసేసి మేము ముందుగా హోమం చేయించాను, పూజలకి వెళ్ళాలి కదని బాగా రెడీ చేసేసి మేము టెంపుల్ చూసుకోవడానికి స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చామండి. సో మా బాబుని చూసారు కదండి, చాలా అసలు ఎంత సన్నం అయిపోయాడంటే మీకు ఫస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు, ఇప్పుడు మీకు చూస్తే వేరియేషన్ తెలుస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లం అని కూడా ఏది లేదండి, కానీ అలా ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావటం, అన్హెల్దీగా ఉండటం, ఎప్పుడు ఏదో జలుబు చేయటం, అలా చిన్న చిన్న వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ హాస్పిటల్స్ తిరిగే బదులు దేవుని నమ్ముకుంటే మంచిది అనిపించింది మాకు. సో మేమైతే ఇక్కడ మేము ఎలా నడుచుకుంటూ వస్తుంటే ఒక నెమలి అండి చాలా ఎక్కువగా అరుస్తుంది అనమాట. సో ఏంటి అని అడిగితే నెమలి అని చెప్పేసి మేము అంటున్నారు. సో వినాయక టెంపుల్ దర్శించుకొని మేమైతే చూసారు కదండి, చుట్టూ ఎంత బాగుంటుంది, ఓపెన్ ప్లేస్ అనేది. టెంపుల్ని ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారు, నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నవరాత్రుల టైంలో అయితే ఇంకా అసలు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చాలా భవానీలు అందరూ ఇక్కడే మాలో తరించడం, మాలో తీయటం అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు. అసలు ఆ టైంలో చాలా క్రౌడ్గా ఉంటుంది. ఆ పండుగ చాలా బాగుంటుంది అనమాట. ఈసారి వీలైతే అది రికార్డ్ చేసి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందరూ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దుర్గామాత ఆలయానికి, మెయిన్ ఆలయానికి వెళ్తున్నాం మేము. చూసారు కదండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందో, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మేమైతే చండీ హోమం చేయడానికి రోజు మేము స్టార్టింగ్ రోజు లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు చేసుకున్నామండి. సో ఆ స్టార్టింగ్ డే వచ్చేసి మేము దుర్గామాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా దుర్గామాత హోమాన్ని అంతా మంచిగా చేయించుకోవాలని చెప్పేసి ముందు దుర్గామాతను దర్శించుకోవాలి, అలాగే మొక్కు కూడా ఉందని చెప్పేసి వెళ్ళాము. సో దుర్గామాత టెంపుల్ చూసారు కదండి, ఎంత బాగుంటుందో అసలు. ఇంకా తల్లిని చూస్తే ఇంకా విజయవాడ దుర్గామాత చూసినట్టు ఉంటుంది అనమాట. సేమ్ ఒకేలా విగ్రహాలు కనిపిస్తాయి.
సో ఇక్కడ కూడా మేము వినాయకుడిని దర్శించుకుని అప్పుడు తల్లి ఆలయంలో ప్రవేశించామండి. యాక్చువల్లీ బాబు హెల్త్ గురించి అయితే మాకు చాలా చాలా భయంగా ఉండేది. నాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అని చెప్పేసి యాక్చువల్లీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు అన్ని ఎదురు కనుక్కొని ఏవో పూజలు చేయించాలంటండి. అప్పుడు ఏమేం చేయించలేదట. సో అందుకే ప్రాబ్లం అనేది ఎలా వస్తుందని చెప్పేసి పంతులు గారు అన్నారు. సో ఇందులో ఎంతవరకు నిజమని తెలియదు కదండి. మా బాబు అయితే సఫర్ అవుతున్నాడు కదా. సో మేమైతే దేవుడిని నమ్ముకుంటే అంత దేవుడు చూసుకుంటాడని చెప్పేసి మా మదర్ అవన్నీ చేయించారనమాట. పంతులు గారు అడగటం అవన్నీ చేయటం అన్నీ చేశారు. సో ఆవిడ మొత్తం 3 రోజులు కూడా మేము ఉపవాసాలతో ఉండి జపాలు చేసి పూజలు చేసి అన్నిటికీ బాగా సపోర్ట్ చేశారండి మా మదర్ వచ్చేసి. సో దుర్గామాత ఆలయం అండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ చాలా కుంకుమ పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారండి. నవరాత్రుల్లో అస్సలు ఖాళీ ఉండదు అనమాట. పాలాభిషేకాలు గుండాలతో కుటుంబం ఇవి చాలా 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 ఎక్కువ బాగా చేస్తారనమాట. ఎంత విజయవాడలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఇక్కడ కూడా అంత బాగా సంబరాలు అనేది చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి మొహం అయితే చాలా కళగా ఉంటుందండి. చూడగానే అలా మనకి మనసుకు హత్తుకునేటట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటారు. ఆ రోజు మేము వచ్చేసేది మేమే ఫస్ట్ పూజకి వచ్చామన్నమాట. అప్పటికి ఇంకా పంతులు గారు అప్పుడే జస్ట్ వచ్చారట. సో మేము బాబు పేరుని అర్చన చేయించేసుకున్నాము. చూసారు కదండి అమ్మవారు ఎంత కళగా ఉంటారో అసలు. ఆ పసుపుతో అసలు అలా పసుపు ముద్ద సింధూరం అన్నీ ఎంతలాగా అనిపిస్తుంది చూసారు కదండి. ఎప్పుడు నిండుగా అలంకరణ చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు నిత్య పూజలు ఉంటాయి. ఇంకొచ్చేసి తల్లిని దర్శించుకొని పైన శ్రీనివాస ఆలయంకి వెళ్ళామండి, గోవింద స్వామి ఆలయంకి. అక్కడ స్టెప్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. చాలా ఓపికగా వెళ్ళాలి. ఇంకా ఎండ్ టైంలో అయితే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మా వారు ఎలా అయినా పైకి వెళ్ళి దేవుని చూద్దామని చెప్పేసి అనేసరికి బాబుని ఎత్తుకొని వెళ్ళారనమాట. మేము కూడా వెళ్ళాము. సో పైనుంచి వ్యూ అనమాట ఇదంతా. చాలా బాగుంటుంది. అంత మొత్తం చుట్టూ ఉన్న పొలాలు అవన్నీ కూడా బాగా కవర్ చేసాము. చాలా బాగా మంచిగా కనిపిస్తాయి. ఇంకా యాక్చువల్లీ ఇలా మీరు ఫోన్లో చూసేదానికన్నా రియల్గా చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మేము వచ్చేసి మార్నింగ్ కొంచెం ఎండ వచ్చేదండి, అప్పుడే వెళ్ళాము. సో ఆ టైంలో కన్నా ఈవినింగ్ టైంలో ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వెంకటరామూర్తి ఆలయం అండి ఇదంతా. ఇక్కడ కూడా చాలా కొండ మీద కూడా చాలా పెద్ద ప్లేసే ఉంటుంది. చుట్టూ జీడి తోట అవన్నీ మంచి మంచిగా ఉన్నదండి. చాలా బాగుందన్నమాట. ఇంకా శ్రీనివాసుని కూడా దర్శించుకొని మేము కింద దిగేసి మళ్ళీ హోమానికి వెళ్ళాలి కదండి. మేము త్వరగా అన్ని దేవుళ్ళు దర్శించుకున్నాము. నేనంటే చండీ హోమం చేయించుకోవడం అవన్నీ చాలా మంచిదండి. వీళ్ళు చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి ఎవరి కోసం చేస్తున్నామో ఏమో అవన్నిటికీ మంచి జరుగుతుందని చెప్పారనమాట మాకు. అసలు చండీ హోమం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అంటూ ఉంటారు. ఖర్చుతో కూడుకున్నది అండి. కాకపోతే మనకి ఆ బాబుకి అంత మంచి జరుగుతుంది కాబట్టి మేము ఖర్చు కూడా వెనకాడలేదు. మా బాబుకి బాగుంటే అదే చాలు, దేవుడిని నమ్ముకుంటే అదే చాలు అనుకున్నాము. సో పంతులు గారు మాత్రం చాలా బాగా చేశారనమాట. సో పంతులు గారికి ఒకవేళ ఒప్పుకుంటే నేను డిస్క్రిప్షన్లో అతను నెంబర్ కూడా పెడతాను. మీరు ఎవరైనా చండీ హోమం చేయించుకోవాలి, జాతకం చూపించుకోవాలి అనుకుంటే మీరు అతను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైనా నాకు మెసేజ్ చేశారనుకోండి, నేను పంతులు గారు వారికి ఆ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మా అత్తయ్య గారు వచ్చేసి మా ఊర్లో అడిగారు అనమాట చండీ హోమం చేయిద్దామని చెప్పేసి. అతని జపాలకి అతని నోట్లకి చెప్పేసి నాకు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేశారు. ఇంకా రుద్రాభిషేకం చండీ హోమం కాకుండా ఓన్లీ వాటికి ఎక్కువ అమౌంట్ చెప్పేశారనమాట. సో అమౌంట్ ఏముంది అనుకున్నాం, కానీ ఇవన్నీ చేయించినట్టున్నారు కదా, సగం ఎందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారి ఊర్లో అన్ని ఒక దగ్గర చేసేస్తాను అంటున్నారు కదా చెప్పి మేము ఇక్కడ ఒప్పుకున్నాం అనమాట. సో అలా మొత్తం మా మమ్మీ మా డాడీ అన్ని చదివించారు. సో మేమైతే దుర్గామాత టెంపుల్ చూసుకొని ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ ముందు రోజు వచ్చేసి వినాయక పూజ, గణపతి ప్రతిష్టాపన అన్ని జరిపించారు. ఇక్కడ సంతోషమాత టెంపుల్ అండి అది. అక్కడ ఆ గుడిలోనే అన్ని చేసామన్నమాట. సో ముందుగా అయితే వినాయకుడు పూజ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి వీడియో అయితే మొత్తం పూజలే ఉంటాయండి, మంత్రాలు అవన్నీ ఉంటాయి. సో ఏ పూజ చేస్తున్నా మాత్రం నేను చెప్తానండి. మిగతా పూజలన్నీ మీకు వీలైతే మీరు చూడండి, ఎంత బాగుంటుంది, చాలా మంచిగా జరిపించారు. మీరు చూసి మీరు కూడా లింకేజ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను
పంతులు గారి నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మా బాబు చేతి కూడా ఆచమనం చేస్తున్నాం అన్నమాట. సో పంతులు గారు వచ్చేసి అన్నీ బాగా చెప్పారండి. అసలు బాబుకి ప్రాబ్లం ఏమొచ్చింది, జాతకంలో ఏముంది అన్నీ చెప్పారండి. కొందరు ఉంటారు మనకి మనీ తీసేసుకొని ఆ సగం సగం చెప్పి ఏటో తేల్చిన పరిస్థితిలో పడేస్తూ ఉంటారు అన్నమాట. ఈ పంతులు గారు అలా కాదు, మొత్తం A to Z అన్నీ చూసిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పారు. సో ఫర్దర్ ఏమన్నా ఉంటే కూడా చూసుకుంటాం, అన్నీ చేయిస్తాం, మంచిగా ఉంటుందని కూడా ఎక్కడ చెప్పారనమాట మాకు. సో మీరైతే పూజలన్నీ చూసి వీడియో పూర్తి చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా చండీ హోమం అనేది అసలు చూడటము చేయించడం చాలా అదృష్టం ఉండాలండి. అసలు చండీ సప్తశతి అంటారు కదా, సో అన్ని మంత్రాలు చదివి అన్ని హోమాలు చేయాలి అంటే చాలా మాకైతే 2.5 hours పట్టిందనమాట. మాక్సిమం 3 hours పట్టిందండి మొత్తం అన్నీ అయ్యేసరికి. అసలు మీకు ఈ చివరి వరకు చూడండి. అసలు పూజలో ఒక మెరేకల్ జరిగిందనమాట. అసలు అప్పటి వరకు మొత్తం మీకు చివరి వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో మీకు అది ఆ మెరేకల్ చూపించినప్పుడు మీకు చెప్తాను అనమాట. సో 2 మెరాకిల్స్ జరిగాయి. ఇంకా తల్లి దయాన్ని మేము అనుకుంటున్నాము. అది అనుకోకుండా జరిగిందో లేకపోతే తల్లి అనుగ్రహం అని నేను అనుకుంటున్నాను. పంతులు గారు కూడా అదే చెప్పారనమాట. సో మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి, ఆ మెరాకిల్స్ కూడా మీకు చూపిస్తాను. తీసుకొని ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే చిరంజీవి యొక్క సంపూర్ణ ఆయుష్యాభివృద్ధి. శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నందాయ నమః, పురుషోత్తమాయ నమః. అక్షరాలు తీసుకొని స్వామివారిగా గణపదేవతాః ప్రసాదం ఈ పైన వేసుకొని అమ్మాయికి బాబుకి వేయాలి. ప్రసాదం సరసా కుంభామే Shilera, come here. There you go. Very good boy. ప్రసాదం సరసాయ కుంభామే శతమోధాశరాంగ సర్వే దూరాదస్త ప్రణాసే పుష్పం పెట్టబడ్డం యావగే మందర పుష్పించి యా పలావేది అది కాదు, అది యా పలావేది యా పుష్పాంజాత పుష్పనే బృహస్పతే ప్రసంగ పలకదుర్బాల శరణ్యేవర్తమానే సదాం సంతతికం భవతే. మరొక మావు పుష్పించారు, అదే ఒక పుష్పం. యద్గురుషేణ ధ్యానం ధ్యేవాయుద్ధం తుస్యాసిధాజ్యంభ రేస్మహెత్త తలంచుకోరమ్మ. శిరసా కుంభామి శతమూలహల్లాంగ్ సర్వే భూరాదస్సు ప్రణాసనే. ఆ కలసి దిగేస్తాము. కలసస్థాపనం తస్యాయుష్మదేన స్వస్తి పుణ్యాత్రే పుణ్యలే పుణ్యధారే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 పళ్ళు కొబ్బరి చెక్క తీసేయండి, ప్రసాదం కవర్ అమూల పెట్టండి. నమస్తే అశ్వాయుధాయాయ విష్ణవే స్వాహ మనోహో మిత్రత్వ మండల క్షేత్రానుకూలస్థితం శ్రీ శ్రీ నమః. మంగళం ప్రణమామ్యహం. అంగారక గ్రహ దేవత సంపూర్ణ సకల యుద్ధ ప్రాతిపదిక. సో మొదటి రోజు పూజ అయితే అయిపోయిందండి. మాతో ఇలాగ మొత్తం ప్రదక్షిణలు చేయించి మంత్రాలు చదివించి మా చేత అన్నీ చెప్పించారనమాట. ప్రతి మంత్రం మా చేత చెప్పించారు. చెప్పి మొత్తం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, అసలు దేనికోసం పూజ చేస్తున్నామో అవన్నీ కూడా మా చేత చెప్పించారనమాట. సో అవన్నీ అనుకున్న తర్వాత ప్రతిష్ఠించామండి. మేము అన్ని గ్రహాలకు శాంతులు చేయించాలని చెప్పి ప్రతిష్ఠించిన తర్వాత మేము ఆ జపాలు అవన్నీ ఎలా చేయాలో చెప్పారండి. సో ఆ జపాలు చేయడం కోసం మేమైతే
మార్నింగ్ పూజ అయిపోయింది కదండి. ఈవినింగ్ వచ్చాక పూజ చేసుకున్నాను. నేను పూజ చేశాను. ఆయన వచ్చేసి జపాలు చదవడం స్టార్ట్ చేశారనమాట. మధ్యలో మా బాబు కూడా వచ్చాడు. సో మేము ముగ్గురం కూర్చొని అలాగా వచ్చిండే హోమం జపాలు ఉంటాయి కదండి, ఆ జపాలు చేసాము. సో జపాలు చేసి తర్పణాలు కూడా వదిలి ఆ వాటర్ని తీసుకొని రమ్మన్నారనమాట. ఆ వాటర్తోనే మాకు స్నానాలు చేయించారు. అక్కడ చేయించేసి వాళ్ళ ఆ పంతులు గారు కూడా కొంచెం జలం ఇచ్చారనమాట. ఆ జలం కూడా వీటితో కలిపి మాకు అక్కడ స్నానాలు చేయించారండి ముగ్గురికి కూడా. సో మేము ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మీరు ఇది జపాలు చేసే తరపున వదిలి నీళ్ళతో మీకు బాబుకి స్నానం చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు మాకు. చాలా మంచిదని కూడా అన్నారు. సో మంత్రబలం అన్నిటిలో వాటిలో అనేది మనం మంత్రబలం సిద్ధిస్తుందని చెప్పేసి బాబుకి ఎలా మీరు ఆయుష్ దారిపోస్తున్నట్టు అని చెప్పారనమాట. సో మేము 3 రోజుల అలాగే ఉదయం సాయంత్రం జపాలు చేస్తూ ఉపవాసాలతో ఉన్నామండి. 3వ రోజు అనమాట ఇది. 3వ రోజు వచ్చేసి మేము పంతులు గారు అనేది వేరే పంతులు గారిని తీసుకొచ్చారండి. ఇతనే మాకు హోమాలు కూడా చేయించారు. మీకు ఇతని నెంబర్ ఇస్తారని చెప్పాను. సో ఎవరైనా ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత అతను హోమం ఎలా చేశారో అని మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీకు ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకుంటారు, ఏం జాతకాలు చూపించుకుంటారు, ఒకవేళ నెంబర్ ప్రొవైడ్ చేయండి అని మెసేజ్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను. సో ఇతని పంతులు గారు అయితే మాత్రం అస్సలు చిరాకు పడలేదండి. చాలా టైం పడుతుంది కదా హోమాలు చేయడానికి అని చెప్పాను. అంత టైం కూడా మాకు అన్ని ప్రతి చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చేశారనమాట. సో ఎందుకు చేస్తున్నామో, చేయడం వల్ల ఫలితం ఏంటి, మనకేం కలుగుతుంది, అసలు మనం ఎందుకు చేస్తున్నాం, తల్లిని ఎలా పూజించాలి, ఎలా చేయాలి అన్ని బాగా చెప్పారనమాట. సో ముందైతే అది స్టార్ట్ చేసిన గణపతి పూజ ఉంటుంది కదండి, గణపతి ఆరాధన చేస్తున్నారు. సో మా బాబు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాడండి. ఎందుకంటే ఫుడ్ అవన్నీ అక్కడ ఉన్నా కూడా అలా ఓపెన్ ఏరియాలో తినడానికి వారికి పెద్దగా ఇష్టపడలేదు. అయినా ఆ రోజంతా పడుకోకుండా మొత్తం హోమం అంతా అయ్యేంత వరకు చేశాడండి. అన్ని హోమాలు ప్రతిసారి ఆహుతి ఇచ్చిన ప్రతిసారి వస్తూనే ఉంది, అవన్నీ వదిలేదనమాట. అసలు హోమం చేసినప్పుడు ఒక్కసారి కూడా పడుకోలేదండి. మొత్తం పూజలు అన్నీ అయ్యేంత వరకు తెలిగేసే ఉన్నాడు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తెలిగేసే ఉన్నాడు. సో అన్ని పూజలు అన్నీ బాగానే చేశాడనమాట. సో వాడిని చూసినప్పుడు అసలు ఈ వీడియోలో చూస్తే మరీ బాధైపోయాడండి. చాలా అసలు ఎంత బుద్ధిగా ఉండేవాడండి. అలాంటిది ఒక్కసారికి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేట్టు బాబు అని బాగా చాలా వీక్ అయిపోయాడు అనమాట. అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటో తెలియలేదండి. అంతా సఫర్ అయిపోయాము. చాలా భయపడ్డాను కూడా. సో మొత్తానికి ఆ తల్లి దయవల్ల అనేది ఇంకా తల్లి మీద భారం వేసి ఆ చండీ హోమం అనేది చేసామండి. ఇంకేం జరిగినా తల్లిదే భారం. మాకు ఇక్కడ పంతులు గారు కూడా చెప్పారండి, అసలు బాబుకి సంబంధించి చేయించాలన్నా తండ్రి తరపు వాళ్ళు చేయాలని చెప్పేసి అని చెప్పారు మాకు. కానీ మా అత్తయ్య వాళ్ళు ఫ్యామిలీ అయితే ఎవరు పట్టించుకోలేదు. సో మా హస్బెండ్ని కొంచెం కేర్ తీసుకొని, మా మదర్ వాళ్ళకి కేర్ తీసుకొని ఇవన్నీ చేయించామన్నమాట. సో ఈ మంత్రాలు ఇవన్నీ మొత్తం మీరు వినండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు చండీ హోమం మొత్తం చూడడం అనేది చాలా అదృష్టం అండి. సో ఈ హోమం మొత్తం చూస్తారని అనుకుంటున్నాను చివరి వరకు. ఇష్టదేవతాభ్యో గృహదేవతాభ్యో నమో నమః. ఇష్టదేవతని తల్లిదండ్రులు తలుచుకొని బ్రాహ్మణులకు నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యో గృహదేవతాభ్యో కులదేవతాభ్యో మాతృభ్యో పితృభ్యో గురుభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయ అక్షర వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిధారకాః ఏతేషామయోధేన బ్రహ్మకర్మ సమార్హే. ప్రాణాయామం చేసుకోండి ఇలా ఇద్దరు కూడా. ఓం అంగుళీయాగ్రే నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధి ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. నమస్కారం చేస్తే మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేగా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణాదేవరార్థే శ్వేతవరాహకృతే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమవాదే రంభూద్వీపే భాగవతే ధర్మఖండే స్మృతమాన భార్గవామరమానేన విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరదో చైత్రమాసనాం సర్వాంగభూషాభృతాం నీలాశ్మద్యుతిమాస్య వాదర్శకాం సేవే మహాకాళికాం యావస్తౌత్వపిదేహరోగమలజో హంతం మధం కైటవం మహాకాళీం సాంగాం సాధితాం సవాహనాం శక్తిపతిపుత్ర
परिवार समेतां महाकालीमावाहयामि स्थापयामि पूजयामि ओं रुद्राय प्रदेशे निर्दिष्टमाय नृत्यसे बोधे महादेव महाकालेश्वरमावाहयामि स्थापयामि पूजयामि ओं अक्षस्त्रपरशं गदेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्यमसिञ्च धर्मजलदं घण्टां सुराभाजनं शूलं पाशा सुदर्शने च दधतीं हस्तैः प्रवालप्रभां सेवे शैभवर्धिनीमिह महालक्ष्मीं स्नेहतपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तुभायान्तरायाश्च बाह्या लक्ष्मीः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि पुष्पान् पट्कोण्डि ओं उपैत्वां देवसखकीर्तिश्च मणिना सह रात्रभूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमित्यं ददातु मे वस्त्रार्थं पुष्पं समर्पयामि शुद्धिपासाबलां ज्येष्ठामलक्ष्मीर्नाशगाम्यहम् अभूतिवसवृद्धिं च सर्वान् निर्णदमे गृहादि उपवीतार्थं पुष्पं समर्पयामि गन्धद्वारान्दुराधनिशां नित्यपुष्टां करीशनीं ईश्वरेकं सर्वभूतानां तामिहोपह्वये श्रियं दिव्यश्रीपरिवेशि पुष्पवेशि दिव्यश्रीपरिमलचन्दनं समर्पयामि पूवेशि अन्ते आ ओम मनसक्का ममापूतिं वातः सत्यमसीमहि अशोनागुरूपमन्नस्य मनिश्रेष्ठगतान्निशः अलङ्करणार्थम् आभरणार्थं पुष्पान् समर्पयामि ओम कर्दमेन प्रजा मामूलिका पुष्पाक्षरवेन्दि कर्दमेन प्रजा भूतां रविसम्भवगर्दवा श्रियं वासित्वे कुले मातरं पद्ममालिके अक्षतान् समर्पयामि पुष्पाक्षरैः पूजयामि पुष्पालयति वण्डिंशपावनागे नमो नमः ओं ह्रीं श्रीं शङ्कराभ्याङ्गसौन्दर्यशरीरागे नमो ओं ह्रीं श्रीं रत्नयुक्तसंविग्रहागे नमो नमः ओं ह्रीं श्रीं महाअतिशय सौंदर्य लावण्यागे नमः ओं ह्रीं श्री श्रीरांकशेखरत्राण वल्लभागे नमो नमः ओं ह्रीं श्री सदा पंचसरात्मेकी स्वरूपागे नमो नमः ओं ह्रीं श्री वज्रमाणिक्य कनककिरीटागे नमो ओं ह्रीं श्री कस्तूरितलकोल्लास जटलागे नमो नमः ओं ह्रीं श्री भस्मरेखाङ्कितलसन्नकुटागे नमो नमः ओं ह्रीं श्री विगचाम्बोहृतलोचनागे नमो नमः ओं ह्रीं श्री शरच्चाम्बे पुष्पाभनासिकागे మీకు ఒక మెరాకిల్ 2 మెరాకిల్ జరిగాయి అని చెప్పాను కదండి. చాలా మంచిగా అనిపించిందని చెప్పాను కదా. నాకు ఇక్కడైతే కుంకుమ పూజ శ్రీమాత్రే నమః అని చెప్పేసి కుంకుమతో పూజ చేయమన్నారు. మా వారికి వచ్చేసి పువ్వులతో పూజ చేయమని చెప్పారనమాట. అక్కడ వచ్చేసి నేను ఫోటో యాడ్ చేస్తానండి, థంబ్నెయిల్లో పెడతాను, మీరు అక్కడ చూడొచ్చు. అసలు దుర్గామాత ఆకారం అనేది వచ్చిందనమాట. నేను కూడా చూడలేదు, నేను పక్క నుండి అలా శ్రీమాత్రే నమః అనుకుంటూ అలా అర్చన చేసేస్తున్నాను. పంతులు గారు చూసి చెప్పారనమాట దుర్గామాత రూపం అనేది ఎలా వచ్చిందని చెప్పేసి. అప్పుడు నేను చూసుకున్నాను అనమాట. అప్పటి వరకు మేము ఎవరిని చూడలేదు. చాలా మంచిగా అనిపించింది. నా తల్లిని ఆరాధించిన తర్వాత కుంకుమ పూజ చేసిన తర్వాత వచ్చేసి మాకు శివుని అభిషేకం చేయించారనమాట. రుద్రాభిషేకం చేశారు ఆ మంత్రాలన్నీ చదివి. సో మేము ఫైనల్గా వచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని ఫోటో ఇలాగ తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఇప్పటికీ మెమరీలో ఉంటాయి కదండి. బాబుకి ఇలా చేయించాము, రుద్రాభిషేకం చేయించాము అని చెప్పుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి ఒక ఫోటో తీయమని చెప్పాను అనమాట. దేవుడికి రుద్రాభిషేకం కూడా చాలా మంచిగా జరిగింది, చాలా బాగా చేశారనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ వచ్చేసి ఆ హోమంలో అనేది విడిచిపెట్టాలన్నమాట ఇవన్నీ. సో 13 ఉంటాయండి ఇవన్నీ. కొబ్బరికాయ, గుమ్మడికాయ, ఇంకా దానిమ్మ, జామకాయ, అరటిపళ్ళు, ఇంకేవేవో తిప్పలు ఇంకా ఏదో చెప్పారండి, పేర్లు గుర్తులేవు. ఎర్రమందారం ఎక్కువ చేశారనమాట. ఇంటి నుంచి మేము ఎర్రమందారం పూలు తీసుకువెళ్ళాము. సో అవి కూడా హోమంలో వాడారనమాట. సో హోమం చేయించడానికి అని చెప్పేసి కొత్త ఇటుకలు తీసుకొని వచ్చి అవన్నీ ఏర్పాటు చేశారండి పంతులు గారు. సో అవన్నీ స్వయంగా అతను తీసుకొచ్చారనమాట. సో హోమంలో పూజ చేసేది అనేది ఆడవాళ్ళు చేయకూడదట. సో మా వారే అన్ని హోమం అంతా మొత్తం జరిపించారండి అక్కడ ఉండి. సో ఇక్కడ పరవాన్నం వేస్తున్నారు కదండి హోమంలోని. హోమం వెలిగించమని మాత్రం నాకే చెప్పారు. సో హోమంలో మాత్రం ఏం వేయకూడదని చెప్పారనమాట. సో హోమంలో పరవాన్నం వేస్తున్నారు కదండి, అది మొత్తం 700 మంత్రాలు చదివిన అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా అలా హోమంలో వేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి హోమం అయితే అయ్యేసరికి మాకు 3 గంటలు పట్టిందండి. అయిన తర్వాత మాకు పంతులు గారు అన్నీ చెప్పేస్తున్నారు అనమాట హోమం అయిపోయిందని చెప్పి. ఏమైనా తప్పులు ఏమైనా కూడా హోమం చుట్టూ ప్రదక్షిణలు అవన్నీ చేసి అపచారం ఏమైనా జరిగి ఉంటే క్షమించమని కోరుకోమని చెప్పారు. మనం ఏమి కావాలనుకొని అసలు ఏమి కోరుకొని మనం హోమం చేస్తున్నామో కూడా అది కూడా మనకి అనుకోమని చెప్పారనమాట. సో ఫైనల్లీ హోమం అయితే ఇలా ముగిసిందండి. సో మేము హోమం మధ్యలో సగం అవుతూ ఉండగానే చుట్టూ నల్ల మబ్బులు వేసిందండి. అప్పటి వరకు అసలు వర్షాలే లేవు, ఏమీ లేవు. సో వర్షాలు కానీ మబ్బు కానీ ఏమీ లేదండి, చాలా ఎండగా ఉంది. సో అరౌండ్ 2:33 ఇలా అవుతుందండి టైం ఆ టైంకి. సో హోమం ఇంకా మధ్యలో అవుతూ ఉండగానే మొత్తం నల్లగా మబ్బులు వచ్చిందండి.
వచ్చేసి ఒక్కసారిగా వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో పంతులు గారు కూడా చెప్పారు, మేము ఇప్పుడు జరిపించిన ఈ హోమాలు ప్రతి హోమంలో కూడా వర్షాలు పడ్డాయండి. సో మీ హోమం స్టార్ట్ అవ్వకముందే చెప్పారనమాట పంతులు గారు కూడా. హోమం స్టార్ట్ అయిన తర్వాత చెప్పలేదు, ముందుగానే చెప్పారు వచ్చిన వెంటనే. మీకు ఈ హోమాలకు అనేసి కొంచెమైనా చినుకులు పెడితే చాలా మంచిదండి అని చెప్పేసి అన్నారు. హోమానికి వర్షానికి సంబంధం ఉంది అని కూడా చెప్పారనమాట. నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను మనసులో, దేవుడు వర్షం పడాలి అని చెప్పేసి ఏదో ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా అనుకోకుండా ఒకసారిగా నల్లగా మబ్బులు వేసిందండి. అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో నేను ఊహించలేదనమాట. మేమందరం చాలా సంతోషపడ్డాం. పంతులు గారు కూడా ఫోటో తీసాము పెట్టమ్మా, ఇప్పటి వరకు నేను చేసిన హోమం ప్రతిసారి ఇలాగే జరిగింది, ఎండాకాలమైన వర్షాకాలం చలికాలం ఎప్పుడు నేను హోమం చేసినా ఇలా వర్షం పడిందమ్మా అని చెప్పారనమాట. నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, హోమం అయ్యేలోపు వర్షం పడాలి అని. చూసారు కదా మీరు, అప్పటి వరకు ఫుల్ ఎండ అండి, గాలి లేదు ఏం లేదు. హోమం అయ్యాను అసలు ఏర్పాట్లు చేస్తుంటే మాకు అలా చెమటలు కారేవి. అయినా సరే ఒక్కసారిగా మేము హోమం సగం అయ్యిందండి, అయ్యగానే మొత్తం మా నల్ల మబ్బులు వేసేసి వర్షం పడింది అనమాట. సో మీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వర్షం పడింది. సో ఫైనల్గా మొత్తం మా చండీ హోమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ నెక్స్ట్ డే వచ్చేసి అప్పుడు మేము వెళ్ళేటప్పుడే మేము అడిగామన్నమాట, బాబుకి ఇలా అక్షరాభ్యాసం కూడా చేయించాలంటే లేదండి అని చెప్పేసి అన్నాము. అది కూడా వాళ్ళ బాబు తండ్రి కానీ వాళ్ళ తండ్రి తరపు వాళ్ళు కానీ చేయించాలట. సో వాళ్ళు చేయించలేదండి. సో ఈయనేమో కొంచెం జాబ్ పర్పస్ బయట ఉండేవాళ్ళు, బాబుకి బాగాలేదని చెప్పేసి నేను ఇక్కడ వైజాగ్ వచ్చాను కదా, సో నాకు కూడా అవ్వలేదన్నమాట. ఇంకా ఎలాగా ఇది అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా అప్పుడే అడిగేసేయండి, మంచిది ఉంటే ఎప్పుడుంటే అప్పుడే చేయించేద్దామని చెప్పాము. ఇంకెందుకంటే మరుసటి రోజు మంచిది బాగుంది 7:30కి వెళ్ళా అని చెప్పేసి పంతులు గారు అనేసరికి మేము ఆ మరుసటి రోజు బాబుని తీసుకొచ్చేసాము. సామాన్లు అన్నీ మేము వెళ్ళేటప్పుడే కొనుక్కొని అన్నీ చేసేసుకొని బాబుని తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా అక్షరాభ్యాసం కూడా అయిపోయింది అనమాట, బాబుకి చేసేసాము. చాలా మంచిగా అనిపించింది. ఇంకా పంతులు గారి చేతిలో అక్షరాభ్యాసం కూడా అయిపోయింది. అది వసంత పంచమి ఇవన్నీ కలిసి వచ్చాయి కదండి, ఇది వసంత ఋతువు కదా, ఈ టైంలో అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదని చెప్పారు మాకు. అసలు ఇవి అక్షరాభ్యాసం అనేది మా నాన్నమ్మ తరపు వాళ్ళు చేయించాలని చెప్పారు మాకు. తండ్రి తరపు వాళ్ళు కానీ చేయించాలని చెప్పారనమాట పంతులు గారు. సో మాకు ఇంకా వచ్చేసి వాళ్ళు పట్టించుకోలేదండి. సో ఫైనల్గా ఇంకా అలా అని చెప్పి మనం వదిలేలేము కదా, అందుకని అని చెప్పేసి ఇంకా మా వారు నేను కలిపి చేయించేసామన్నమాట ఇక్కడే. సో మా బాబాయ్ అయితే బాగా టైర్డ్ అయిపోయాడండి, ఎందుకంటే ముందు రోజు హోమం అంతా చేశారు కదండి, ఆ వేడి అవన్నీ ఉంటాయి కదా. సో తట్టుకోలేకపోయాడు అనమాట, చిన్న బాబు కదా. సో వచ్చి బాగా టైర్డ్ అయిపోయాడు, నిద్ర కూడా పట్టలేదు. ఇంక తెల్లవారు మేము లేపు తీసుకొచ్చేసామన్నమాట. స్నానం చేసి హడావడిగా తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి పాప నిద్ర వచ్చేది. ఇంకా వాడు అన్నీ రాయమంటుంటే చాలా చిరాకు అయిపోయాడు అనమాట. అయితే 2 రోజులు కొంచెం కష్టపడితే ఇంకా మీకు లైఫ్ లాంగ్ బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ అలా ఉండేదాన్ని. సో మొత్తానికి అయితే మా బాబు చండీ హోమం మంచిగా అయిపోయిందండి. ఆ తల్లి ఆశీస్సులు కూడా వర్షం రూపంలో మాకు తెలియజేస్తుంది అనుకున్నాను. ఇంకా అక్షరాభ్యాసం కూడా మంచిగా అయిపోయింది అనమాట. మా బాబుకి వచ్చేసి ఇంకా మొత్తం అక్షరాభ్యాసం పంతులు గారు చేయించారు. వాడు యాక్చువల్లీ ముందుగానే వాడు ఫస్ట్ నుంచి పెన్ను బుక్ పట్టుకొని ఎక్కువ రాస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా అవన్నీ ఆపలేక నేను పట్టించుకునేదాన్ని కాదు. సో ఇప్పుడు స్లేట్ మీద రాయడం మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. వాడికి మేము ఏం ఫుడ్ కూడా పెట్టలేదండి, తీసుకొచ్చేటప్పుడు అలానే స్నానం చేసి తీసుకొచ్చేసాము. సో ఎందుకంటే మార్నింగ్ 6కి 6:30కి ఇలా వచ్చేసామన్నమాట. వచ్చి కనీసం బనానా అయితే తింటాడేమో అని చెప్పేసి ఇచ్చాను. అది కూడా అటు ఇటు అలా ఊపుతున్నాయండి, పాపం వాడికి నిద్ర వచ్చేది అనమాట. కనీసం ఆ స్లేట్ మీద రాసేంత వరకైనా కొంచెం తెలిసి ఉంటాడని చెప్పేసి అలా అటు ఇటు కదుపుతూ ఉండేదాన్ని. మొత్తానికి అయితే మా వారి చేతుల మీదకి బాబుకి అక్షరాభ్యాసం కూడా అయిపోయిందనమాట. సో మనం ఏదైనా ఉంటే కొంచెం దేవుడిని నమ్ముకుంటే మనశ్శాంతి ఉంటుందండి. సో మనుషులను నమ్ముకునే కన్నా దేవుడిని నమ్ముకుంటే మంచిగా ఉంటుందన్నమాట. సో మనం అనవసరంగా మనుషులను నమ్మి మోసపోవడం కన్నా దేవుడిని నమ్మి మనశ్శాంతిగా ఉండడం మంచిదని నేను నమ్ముతున్నాను. సో మీలో ఎంతమందికి ఎలా అనిపించింది, ఎంతమంది ఏకీభవిస్తారు? అసలు మీలో బాబు లేదా పాప ఉంటారు కదండి. సో వాళ్ళకి నాన్నమ్మ తరపు వాళ్ళు అన్నీ చేస్తారా, లేదంటే అమ్మమ్మ తరపు వాళ్ళు చేస్తారా? అసలు ఇది ఎంతవరకు ఎవరు చేయించాలి అనేది నాకు ఇప్పటికీ డౌటేనండి. సో మీలో మీ సైడ్ ఎవరి తరపు వాళ్ళు చేయిస్తారో నాకు కామెంట్ చేయండి. అంటే బాబు అన్నప్రసన్న కానీ, బారసాలు కానీ, పుట్టినరోజులు కానీ ఇవన్నీ ఎవరు చేయిస్తారు? అన్నీ అమ్మమ్మ వాళ్ళు పెట్టుకోవాలా, అన్నీ అమ్మమ్మ వాళ్ళు చేయిస్తారా, లేదా నాన్నమ్మ వాళ్ళు చేయిస్తారా చెప్పండి.
ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం అన్ని నాన్నమ్మ తరపు వాళ్ళు చేయించాలి. కానీ ఇక్కడ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి అక్కడ అమ్మాయి ఇంక అన్నీ చూసుకోవడం అన్నీ చేయడం చేశారనమాట. సో మీ సైడ్ మీకు ఎలా ఉంటుంది అండి, మీ సాంప్రదాయ ప్రకారం ఎలా చేస్తారు అని నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఫుల్ వీడియో అండి. మా ఇప్పటి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మీకు ఈ హోమం అనేది నచ్చిందని అనుకుంటున్నాను. సో మా బాబు ఆరోగ్యం కోసం అయితే మేము ఈ చండీ హోమం చేయించామన్నమాట. సో మిగతాదంతా దేవుడి దయ. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అండ్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా వీడియోలు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో చూసారు కదండి, మా బాబు ఒక పక్క రాయిస్తూ ఉంటుంటే పడుకుని పోతున్నాడు అనమాట. చాలా టైర్డ్ అయిపోయాడు బాగా. సో మొత్తానికి వాళ్ళ ఫాదర్ అయితే ఆ మంత్రాన్ని రాసిచ్చారండి స్లేట్ పంతులు గారు. సో ఆ స్లేట్ మీద దిద్దిస్తున్నారనమాట. సో ఆ ముహూర్తానికి ఇలా స్లేట్ మీద దిద్దించడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అందుకని దిద్దిస్తున్నారు అనమాట ఫుల్గా. సో ఈ వీడియో ఎంతతో ముగిద్దాం అనుకుంటున్నానండి. మెయిన్ వచ్చేసి ఇదనమాట. ఇప్పటివరకు వీడియోలు లేట్ అవ్వడానికి కారణము అన్నీ మా బాబు హెల్త్ ప్రాబ్లం వల్లే అన్నీ లేట్ అయ్యాయండి. సో ఇక్కడ నుంచి వీడియోలు అనేది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ అప్డేట్స్ కానీ ఏవైనా వీడియోస్ షేర్ చేయడం కానీ అవన్నీ ట్రై చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.